హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 5000+ వేకెన్సీస్ తోటి SSC స్టాఫ్ సెలెక్షన్ కమిటీ ఒక నోటిఫికేషన్ అనేది మనకి ఇంతకు ముందే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ అర్హతతో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇది SSC యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు SSC ప్రతి ఇయర్ ఫేజ్ 11కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఈ ఇయర్ కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఇంతకు ముందే రిలీజ్ చేశారు. సో దీనిలో మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ అర్హతతోటి అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. మొదటగా వీటికి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనిలో మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మెట్రికులేషన్ తోటి అప్లై చేసుకునే పోస్టులు ఉన్నాయి. అండ్ హయ్యర్ సెకండరీ అంటే 10+2 తోటి కూడా అప్లై చేసుకున్న పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్గా మనకు 500+ పోస్టులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ వీటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కనుక మీరు చూసినట్లయితే 18 to 30 years మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో లెవెల్ 6 ప్రకారం మీకు పే స్కేల్ అయితే ఉంటుంది. సో దీనికి గ్రాడ్యుయేషన్ అనేటువంటిది క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. దాంట్లో మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనకు టోటల్గా దాదాపుగా 540 పోస్టులు అయితే ఉన్నాయి. సో వాటిలో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తూ సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ కనుక ఇక్కడ ఏజ్ అయితే కొన్ని పోస్టులకు 18 to 27 ఉంది, కొన్నిటికి 18 to 30, కొన్నిటికి 18 to 25. సో ఈ విధంగా అయితే ఉంది. సో ఏజ్ కూడా మీకు పర్టికులర్ ఏజ్ కనుక మీకు ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఓవరాల్గా చూసినట్లయితే 5369 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వివిధ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు కూడా చూడవచ్చు. సో మొత్తం ఇక్కడ 549 పోస్టులలో మనకి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఒకసారి మీరు PDF డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో వీటికి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే 6/3/2023 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 27వ తారీఖు వరకు మీరు వీటికైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు జూలై 2023 అని చెప్పేసి ఇక్కడ మనకు 22 ఎగ్జామ్ డేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే చూడవచ్చు. అంటే అక్కడ మెన్షన్ చేసినటువంటి ఏజ్తో పాటుగా సో మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. సో వీటికి సంబంధించి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనకి 5300 వేకెన్సీ అయితే వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ SC ST వాళ్ళకైతే 5 years ఉంటుంది. అదేవిధంగా OBC వాళ్ళకు 3 years అండ్ అదేవిధంగా PWD క్యాండిడేట్స్ వాళ్ళకు 10 years. సో ఈ విధంగా అయితే మీకు అక్కడ ఉండేటువంటి ఏజ్తో పాటుగా ఇవి కూడా మీకు అదనంగా అయితే వర్తించడం జరుగుతుంది. అంటే మీ యొక్క కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. సో మన తెలంగాణలో హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, వరంగల్. సో ఈ ప్లేసెస్లో మీరు ఎగ్జామ్ కూడా అంటే ఆన్లైన్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ప్లేసెస్లో మీరు సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా మీరు ఎగ్జామ్ రాసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా వీటికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ టోటల్గా మనకు 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 60 minutes అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి 25 questions 50 marks ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సంబంధించి 25 questions 50, అదేవిధంగా క్వాంట్ నుంచి మనకు 25 questions అంటే ఒక్కొక్క క్వశ్చన్కు మనకు 2 marks అయితే ఉంటుంది. అట్లా మనకు 50 marks అయితే ఈ విభాగానికి అయితే ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి 25 questions 50. సో దాంతోపాటు ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో మీరు రాంగ్ ఆన్సర్ కనుక పెట్టినట్లయితే 0.5 marks అనేటువంటి మీకు నెగిటివ్ మార్క్ రూపంలో అయితే రిమూవ్ కావడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇంకా ఇక్కడ మీకు మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ లెవెల్ పోస్టులకు మీరు అప్లై చేసినప్పుడు సో దానికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కూడా మనకు PDFలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డిగ్రీ లెవెల్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులకు ఏ విధంగా సిలబస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జస్ట్ 100 rupees తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మనకి SSC నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కూడా సో జస్ట్ మీరు 100 rupees తోటి అప్లై చేసుకునే విధంగా అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకుంటే సో వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది కనుక రెస్పాన్స్ అయినట్లయితే సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు అందించడం ప్రయత్నం చేస్తాను. సో ఆల్రెడీ చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు కనుక సో దీన్ని కూడా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటుగా మీరు వీటిని కూడా రాసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్, చాలా మంచి శాలరీ కూడా ఉంటుంది కనుక సో ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ PDF లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పోస్టులను ఒకసారి చెక్ చేసుకొని మీకు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్గా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు SSC నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.